మీకు ఆఫ్లైన్‌లో అకామిడేషన్ అన్నది ఎక్కడ తీసుకోవాలి, స్వామివారి దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. విష్ణువాసానికి ఏ విధంగా చేరుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మీరు ట్రైన్ దిగిన వెంటనే 1 నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి మీరు బయటకైతే రావాలండి. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను చాలా క్లియర్‌గా. మీరు 1 నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి మీరు బయటికి వెళ్తే రైల్వే స్టేషన్‌కి ఆపోజిట్‌లో విష్ణువాసం కనిపిస్తుందండి. ఇక్కడ నేను చూపించేటువంటి ప్లేస్ సరిగ్గా చూడండి. ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ ఉంది కదా! ఈ ఐరన్ బ్రిడ్జ్‌కి రైల్వే స్టేషన్‌కి కనెక్ట్ అయి ఉంటుందండి. ఇక్కడ చూడండి విష్ణువాసం అని బోర్డ్ కనిపిస్తుంది కదా! ఇది కింద నుంచి వచ్చిన వాళ్ళకైతే అంటే కింద కూడా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ విధంగా కనిపిస్తుందండి. నేనైతే ఐరన్ బ్రిడ్జ్ నుంచి వస్తున్నాను కాబట్టి నేను పైనుంచి వీడియో అయితే తీయడం జరుగుతుంది. మీరు ఐరన్ బ్రిడ్జ్ నుంచి వస్తే మీరు డైరెక్ట్‌గా విష్ణువాసానికైతే చేరుకుంటారండి. ఎందుకంటే రెండిట్లకి కనెక్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు మెట్లుంటాయండి. మెట్లు దిగితే కరెక్ట్‌గా విష్ణువాసంలోనే దిగుతారు. మీరు విష్ణువాసం నుండి కూడా రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ఎక్సలేటర్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంది. పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా! ఇక్కడి నుంచి కిందకి దిగుతారు. ఇక్కడి నుంచి మీరు రైల్వే స్టేషన్ చేరుకోవచ్చండి. ఇదే విష్ణువాసం. తిరుపతి మొదటిసారి వెళ్ళే వాళ్ళకైతే ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. విష్ణువాసానికి పక్కన మనకి కొండపైకి చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గానీ, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. మీ దగ్గర దర్శన టికెట్ ఉన్నా, లేదా దర్శన టికెట్ కూడా దొరకలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే విష్ణువాసానికి బయటకొచ్చి బస్ ద్వారా తిరుమల కొండపైకి చేరుకోండి. ఇక్కడ బస్ ఛార్జీలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళకైతే రూ. 90, చిన్నపిల్లలకైతే రూ. 50 ఇక ఛార్జ్ ఉందండి. ఇదంతా కూడా విష్ణువాసానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అండి ఇది. మీరు స్వామివారికి దర్శన టికెట్లు ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్తానండి. నేను పైనుంచి దిగాను కదా! లేదా మీరు కింద నుంచి వస్తే ఈ విధంగా నడుచుకుంటూ మీరు రావాలండి. వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రంట్‌కొస్తే రైట్ సైడ్ తిరిగితే మీకు విష్ణువాసానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఇందాకైతే నేను చూపించాను. అది బ్రిడ్జ్ పైనుంచి వస్తే మీకు డైరెక్ట్‌గా విష్ణువాసంలో దిగుతారు. లేదు మీరు కింద ఎక్కడైనా దిగారనుకోండి ట్రైన్ ప్లాట్‌ఫామ్ నుంచి, అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే మీకు ఈ విధంగా చేరుకోవాలి. మీకు 2000లో కూడా చూపిస్తున్నానండి. అంటే కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళైతే కొద్దిగా కంగారు పడతారు కాబట్టి 2 విధాలుగా కూడా చూపిస్తున్నాను మీకు. విష్ణువాసం దగ్గర అందరూ గూడా మన వాళ్ళే ఉంటారండి. మీరు ఎటువంటి కంగారు కూడా పడనవసరం లేదు. ఒకవేళ తెలియకపోతే వాళ్ళు అడగండి. డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు తెలిసిన వాళ్ళు. అదేవిధంగా శ్రీవారి సేవకులు కూడా ఉంటారు. అదేవిధంగా టీటీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది కూడా మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడగండి. ఇక్కడ మీకు ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి సంబంధించిన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు ఫ్రీ లాకర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ కూడా మీకు విష్ణువాసం దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అన్నది విష్ణువాసం దగ్గర మాత్రమే ఇస్తారండి. అది కూడా ఉదయం మీకు 6 గంటలకు అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు విష్ణువాసానికి చేరుకున్న తర్వాత అక్కడ మనం మెట్లకి ఎక్కి పైకొస్తే మనకి ఈ విధంగా ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. దీని రైట్ సైడ్ మనకి ఒక నోటీస్ బోర్డ్ పెట్టారు కదా! ఇక్కడ అకామిడేషన్‌కి సంబంధించిన రూమ్‌కి సంబంధించిన ఛార్జీలండి ఇవి. మనకి రూ. 320 ఒకటి. సూట్ రూమ్ అయితే రూ. 530. అదేవిధంగా ఎక్స్‌ట్రాగా రూ. 500 అయితే డిపాజిట్ చేయాలి. 1 ఇయర్ లోపున్న చంటి పిల్లలు, చంటిపిల్లల తల్లిదండ్రులకి శుభోదయం ఎంట్రీ ద్వారా వీళ్ళకి ఫ్రీ దర్శనం అయితే ఇస్తారండి. అంటే వీళ్ళకి ఎటువంటి దర్శన టికెట్ కూడా అవసరం లేదు. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి ఎటువంటి దర్శన టికెట్టు, అదేవిధంగా టోకెన్ కూడా అవసరం లేదండి. మీరు విష్ణువాసం నుండి లోపలికొచ్చిన తర్వాత అంటే ఎంట్రన్స్ దాటి లోపలికొస్తే మనకి కింద లెఫ్ట్ సైడు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఆఫ్‌లైన్‌లో ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఇందాక చూపించాను కదా! మీకు ఆహ్, ఏసీ రూమ్ గానీ, నాన్ ఏసీ గానీ ఛార్జులు. అదేవిధంగా ఇక్కడ మీకు ఫ్రీ లాకర్స్ కానీ, స్వామివారికి అన్నప్రసాదం గానీ, సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తే అక్కడ లాకర్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్రీ అండి. రూపాయి కూడా కట్టనవసరం లేదు. దానికోసం మీకు ఆధార్ కార్డ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మీరు ఏ దిగాని టైంలో తిరుపతి రీచ్ అవ్వను కూడా ఇదే విష్ణువాసం దగ్గర మీరు ఉండడానికైతే అవకాశం ఉంటుంది. శ్రీవారి సేవకులు కూడా మీకు ఇక్కడ సేవ చేస్తూ ఉంటారండి. వీళ్ళకి కూడా ఇక్కడే రిపోర్ట్ చేయాలి. అకామిడేషన్ కూడా శ్రీవారి సేవకులకి కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సెకండ్ ఫ్లోర్‌లో. అది కూడా చూపిస్తాను. కొత్తగా ఎవరైతే సేవ చేయడానికి వెళ్తున్నారో మీరు తిరుపతి గనుక ఆప్షన్ పెట్టుకుంటే, తిరుపతి ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే, ఇదే విష్ణువాసం దగ్గర రిపోర్ట్ చేయాలి. అకామిడేషన్ కూడా మీకు ఇదే విష్ణువాసం దగ్గర ఇవ్వడం జరుగుతుంది. సేవ అన్నది తిరుపతిలో మనకి గోవిందస్వామి టెంపుల్ గానీ, శ్రీనివాస మంగాపురం గానీ ఇటువంటి ప్లేస్‌లు ఉంటాయండి. చూసారు కదా! శ్రీవారి సేవకులకి మాత్రమే ఎంట్రన్స్ ఉంది.
ఇది మీకు ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇది. ఇక్కడ ఫ్రీ లాకర్స్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా సెకండ్ ఫ్లోర్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు ఏది గంట టైంలో తిరుపతి రీచ్ అవ్వను కూడా మీరు విష్ణువాసానికి చేరుకొని ఇక్కడే మీరు రెడీ అవ్వచ్చండి. ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా వాష్‌రూమ్‌లు గానీ, బాత్రూమ్‌లు గానీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా లాకర్ తీసుకుంటే మీకు ఫ్రీగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారా లాకర్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తాయండి. చాలా ఉంటాయి లాకర్సు. కాబట్టి మీ లగేజ్‌ని ఇక్కడ పెట్టుకొని టోకెన్ లేని వాళ్ళు టోకెన్ తీసుకొని మీరు స్వామివారిని దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. చూడండి ఈ చుట్టూ కూడా లాకర్స్ ఉంటాయండి. మనకి ఒక హాల్స్ టైప్ ఉంటాయి. మీరు ఇక్కడ లగేజ్ పెట్టుకొని ఇక్కడ కింద విశ్రాంతి తీసుకోవచ్చు, పడుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడే మీకు వాష్‌రూమ్‌లు కూడా ప్రతి ఫ్లోర్‌లోనూ, ప్రతి బ్లాక్‌లో కూడా వాష్‌రూమ్ కూడా అందుబాటులో ఉంటాయి. లిఫ్ట్ సౌకర్యం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. చూసారు కదా! అదేవిధంగా కొత్తగా వెళ్ళే వాళ్ళైతే మీరు ఎక్కడ కూడా ఎటువంటి కంగారు కూడా పడనవసరం లేదండి. మీకు టోకెన్స్ అన్నది 3 ప్లేస్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఒకటి విష్ణువాసం, సెకండు తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం, 3 అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. భూదేవి కాంప్లెక్స్‌లో అయితే 2 రకాల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి ఎస్ఎస్‌డి టోకెన్స్, 2 దివ్యదర్శన్ టోకెన్స్. దివ్యదర్శన్ టోకెన్స్ అంటే ఎవరైతే కాలినడకని శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకుంటారో వాళ్ళకిచ్చేటువంటి టోకెన్స్‌ని దివ్యదర్శన్ టోకెన్స్ అంటారు. మీరు దివ్యదర్శన్ టోకెన్ తీసుకుంటే ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే నడిచి వెళ్ళి మార్గం మధ్యలో అంటే 1200 మెట్టు దగ్గర మీరు దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే మీరు దివ్యదర్శన్ టోకెన్ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేనైతే వీడియోలో టోకెన్ టైం అయితే చెప్పడం లేదండి. ఎందుకంటే టోకెన్ టైం అన్నది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి టోకెన్ టైం అయితే ఈ వీడియోలో చెప్పడం లేదు. అదేవిధంగా విష్ణువాసం దగ్గర మీకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు విష్ణువాసానికి చేరుకొని విష్ణువాసం దగ్గర కూడా మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఇన్ టైం కనుక అక్కడ చేరుకుంటే ఒక గంట ముందుగా క్యూ లైన్‌లోకి వెళ్ళి టోకెన్ తీసుకోండి. ఇక్కడ టోకెన్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అన్నది ఉండాలి. ఒరిజినల్ ఉన్నా పర్వాలేదండి. జిరాక్స్ కాపీ ఉన్నా సరే మీకు టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీకు 12 సంవత్సరాల లోపున్న పిల్లలకైతే ఎటువంటి దర్శన టోకెన్ అవసరం లేదండి. ఇదంతా కూడా మనకి విష్ణువాసం అండి. మీకు ఇక్కడే అకామిడేషన్ అంటే రూమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు పిల్లలతో వెళ్ళినా, పెద్దవాళ్ళతో వెళ్ళినా ఎదిగిన టైంలో తిరుపతి అంటే టోకెన్ కోసం వెళ్ళి టోకెన్ దొరకలేదని చాలామంది ఎక్కడికి వెళ్ళాలనేది కంగారు పడుతూ ఉంటారు కదండీ! మీరు విష్ణువాసంలోకి వెళ్ళి ఉండొచ్చు. విష్ణువాసానికి బయటకొస్తే మీకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు బస్సు ఎక్కి నేరుగా తిరుమల కొండపైకి వెళ్తే సర్వదర్శనం ద్వారా అంటే ఎటువంటి టోకెన్ కూడా దొరకకపోయినా సరే మీరు సర్వదర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి కంగారు కూడా పడనవసరం లేదు. అదేవిధంగా మీకు అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన హాఫ్ లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర హాఫ్ లైన్‌లో రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా మీకు హాఫ్ లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు అకామిడేషన్ అయితే తీసుకోవచ్చు. ఇదంతా విష్ణునివాసం కాబట్టి రైల్వే స్టేషన్‌కి దగ్గరలో ఉంటుంది. అంటే రైల్వే స్టేషన్‌కి కరెక్ట్‌గా ఆపోజిట్‌లో ఉంటుందండి. మీకు తెలియకపోతే అడగండి. ఇదే విష్ణునివాసం దగ్గర నుండి గానీ, లేదా రైల్వే స్టేషన్ దగ్గర నుండి గానీ, మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడి నుండి అంటే ఇదే రైల్వే స్టేషన్ దగ్గర నుండి గానీ, లేదా విష్ణునివాసం దగ్గర నుండి గానీ, మీరు శ్రీవారి మెట్టు కూడా చేరుకోవడానికైతే అవకాశం ఉంటుంది. మీకు ఆ ప్లేస్ కూడా చాలా క్లియర్‌గా చూపిస్తానండి. మనకి నేమ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. మీరక్కడ అడిగితే శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి బస్సులు ఎక్కడ ఆగుతాయంటే, అంటే మనకి దేవస్థానం సంబంధించిన బట్టి ఫ్రీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఆ ఫ్రీ బస్సులు మీకు విష్ణువాసానికి ఆపోజిట్‌లో ఉన్న అంటే రైల్వే స్టేషన్‌కి పక్కనే ఉన్నటువంటి చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడైతే దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ బస్సులు అంటే శ్రీవారి రథాలని పిలుస్తారు. అవి ఆగుతాయండి. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి కూడా శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి బస్సులైతే వస్తాయి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా ప్రతి హాఫ్ అన్ అవర్‌కి ఒక బస్సు ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి బస్సులు గాని, ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడ నుండి 18 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉంటాయి. అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి 18 కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయి. చూడండి చిన్న రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న శ్రీవారి మెట్టుకి నిలుపు స్థలం అని ఉంది కదా! అంటే ఇక్కడ బస్సులైతే ఆగుతాయండి. నేమ్ బోర్డ్ అయితే చాలా చిన్నదుంటుంది. కనిపించదు కాబట్టి మీరు అడగండి.